ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కు స్వాగతం. జేసీ విశాఖ మెట్రో ఆధ్వర్యంలో విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో 30 క్లబ్బులు, 1300 మంది సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేసీఐ రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ఎన్ వర్మ, వివిధ జోన్ ప్రెసిడెంట్లు మరియు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అనేక సాంఘిక సాంస్కృతిక నృత్య కార్యక్రమాలను నిర్వహించి అందరిని అలరించారు. పట్టి అంటే హౌస్ పట్టి అంటే అసలు కొత్తగా ఉండదు ఏమూలే. హాజరైన సభ్యులకు ఆర్గనైజింగ్ కెపాసిటీ మరియు ఇండివిజువల్ టాలెంట్ను పెంపొందించుకున్నటకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. Everybody will become a better citizen daily. అందరూ 90 మార్క్స్ దగ్గర ఉంటే సో వర్డ్స్ ఆర్ ఫెలో సుధీర్ టు కమ్ ఆన్ టు ది రైస్ ప్లీజ్. Take us into the next level అండి. మన programs we will conduct every week, every organization, engaged organization for 18 to 40 people. So you might be Ladies and gentlemen, this is the place we are going to have our ASPAC for this year at Jakarta, Indonesia. హౌసీ మరియు లక్కీ డిప్లను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జోన్ ప్రెసిడెంట్లు రామకృష్ణ, వర్మ మరియు పాస్ట్ ప్రెసిడెంట్ కేవీ రత్నములు మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు జేసీ కేఎంబీసీ రామకృష్ణ. నేను పాస్ట్ జోన్ ప్రెసిడెంట్ విశాఖపట్నం జేసీ. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి 30 క్లబ్బులు, 1300 సభ్యులతో, వారి యొక్క కుటుంబ సభ్యులతో ఈరోజు ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాము. దీనికి ఏంటంటే ముఖ్య అతిథిగా
ఈ 2023 మా రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ఎన్ వర్మ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు కేవలం మా జేసీ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రతిరోజు కూడా ఏదో ఒక యాక్టివిటీ చేస్తాము. కానీ ఈరోజు ఏంటంటే అందరం కూడా ఈ ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక ప్రాంగణంలోని అంతా కూడా కల్చరల్ యాక్టివిటీస్ చేసుకొని ఆనందించాలి, ఆహ్లాదించాలి, అభినందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మా కుటుంబ సభ్యులకే చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలకి సహకరించిన దాతలకు మరియు ఉత్సవ కమిటీ అంటే ఈ సంబరాల కమిటీకి సుమారుగా 60 మంది సభ్యులు గత 15 రోజులుగా కూడా వివిధ రకాల యాక్టివిటీస్తో కూడా ముందుకొచ్చారు. అలాగే దీనికి అయ్యే ఖర్చు కూడా చాలామంది డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలో ఉన్న ఇండివిజువల్ టాలెంట్ని, ఆర్గనైజింగ్ కెపాసిటీని కొత్తగా జాయిన్ అయినటువంటి సభ్యులందరికీ కూడా నేర్పాలన్న ఒక ఉద్దేశంతో వారి యొక్క సత్సంబంధాలు పెరిగించి వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి కూడా జరగాలి, వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం చేయడంలో అంటే మా యొక్క ఉద్దేశం సఫలీకృతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ వారి యొక్క అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క వ్యాపారం కుటుంబ సభ్యులంతా కూడా అభివృద్ధి చేయాలని కూడా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ విశాఖపట్నం జేసీలో ఉన్నటువంటి 30 మంది క్లబ్ అధ్యక్షులకి, మా 10 మంది పాస్ జోన్ ప్రెసిడెంట్స్కి, కరెంటు జోన్ ఆఫీసర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు జేఎఫ్ఎస్ జిఎస్ఆర్ వర్మ. నేను ఈ సంవత్సరానికి ఈ జోన్ 4కి అధ్యక్షుడిగా ఉన్నాను. జేసీస్ ఆఫ్ విశాఖపట్నం వాళ్ళు తలపెట్టిన ఈ ఉగాది సంబరాలకి రావడం జరిగింది. మొత్తం మన జోన్లో వచ్చేసరికి 72 క్లబ్లు ఉన్నాయి. 72 క్లబ్బుల్లో విశాఖపట్నం రీజన్ వరకే 30 పైగా ఉన్నాయి. ఎంతో బలమైన ఆర్గనైజేషన్ ఇక్కడ మనకి విశాఖపట్నంలో నడుస్తుంది. ఉన్న మెంబర్స్లో కూడా చాలామంది కీలకమైన సభ్యులు కానీ, పాస్ట్ జోన్ ప్రెసిడెంట్స్ కానీ ఎంతోమంది ఈ విశాఖపట్నం నుంచే మనకి జోన్కి సేవలు అందించడం కానీ, నేషనల్ లెవెల్లో సేవలు అందించడం కానీ జరిగింది. ఈరోజు ఈనాడు తలపెట్టిన ఈ యొక్క కార్యక్రమం దీనికి పునాది గత 2 వారాల నుంచి జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా ప్రతి జోన్ ఆఫీసర్, పాస్ట్ జోన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మొత్తం జేకామ్ పరంగా కూడా బిజినెస్ ఎంత బాగా జోన్ 4లో అవుతుందో వాళ్ళు కూడా కీలక సభ్యులుగా ఉండి దీంట్లో చేయడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ అనేది మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి బాగా తిరగడం జరుగుతుంది. ఆ స్కిల్స్ అనేది ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో చూస్తే మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం మొత్తం కూడా చాలా ఆర్గనైజ్డ్గా సిస్టమ్గా జరుగుతుంది. ఈ జేసీస్ ఆఫ్ విశాఖపట్నం వాళ్ళు తలపెట్టిన ఈ కార్యక్రమం చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇది మెగా పిఆర్ ఈవెంట్ కూడా అయ్యింది. అండ్ ఈ మెగా ఈవెంట్కి నన్ను పిలిచి నన్ను కూడా అరెస్ట్ చేసుకున్న జేసీస్ ఆఫ్ విశాఖపట్నం ప్రతి సభ్యులు కూడా నాకు ధన్యవాదములు. అలాగే జేసీస్ ఆఫ్ విశాఖపట్నం వాళ్ళు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎంతో బలమైన జేసీస్ ఆఫ్ విశాఖపట్నం జేసీ ఇండియా లెవెల్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు కేవి రత్నం. విశాఖపట్నంలో ఇప్పుడు 30 జేసీ సంస్థలు ఉన్నాయి. నేను విశాఖపట్నంలో మొట్టమొదటిగా వచ్చిన జేసీ సంస్థ పాస్ట్ ప్రెసిడెంట్గా చేశాను. ఆల్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. ఈరోజు ఆచారాలు, పండుగలు అన్నీ కనబడతాయా లేదా తగ్గిపోతున్నాయా అన్న భయం వేస్తున్న రోజుల్లో ఈ జేసీ సంస్థ ఎంతో సంతోషంగా ఈ సంబరాలు జరుగుతున్నాయి. మా జేసీ సంస్థ జాయిన్ అవ్వడానికి ప్రీరిక్విజిట్స్ ఏమంటే ఏమీ లేవు. కాస్ట్ కానీ, క్రీడ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ధనం కానీ ఏమీ వీటికి ప్రీ క్వాలిఫికేషన్ లేవు. మనసులో జీవితంలో ఎదుగుదాము అనుకున్న ఒక్క సంకల్పం ఉంటే చాలు. ఈ విధంగా జేసీ సంస్థ విశాఖపట్నంలోనే ఒక 2000 మంది మెంబర్లు ఉన్నారు. పాస్ట్ అండ్ ప్రజెంట్ మెంబర్లు ఎంతోమంది జీవితాలు మార్చిన సంస్థ ఇది. ఈ సంస్థలో ఈరోజు ఫుల్ ఫ్యామిలీస్, అందరు ఫ్యామిలీస్ కలిసి ఈ ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాయి. చాలా సంతోషమైన న్యూస్ ఇది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఇంత బాగా జరగలేదు. దీనివల్ల ఎంతోమంది కలిసి ఈ జేసీ సంస్థలో ఆపర్చునిటీస్ అన్నీ కూడా అందరికీ తెలిసేటట్టు చేయాలని మా సంకల్పం.